వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణలో విద్యా వివాదం మొదలైంది. విద్యా సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆకునూరి మురళి నేతృత్వంలో సీఎం రేవంత్కు అందజేసినటువంటి విద్యా కమిషన్ నివేదిక ఇప్పుడు రాష్ట్రంలో అగ్గిరాజేస్తోంది. టీచర్లు ఈ విషయంలో భగ్గు అంటున్నారు. చాలా అంశాలను రిపోర్ట్లో ప్రస్తావించారు. కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45% పెంచాలని, తో పాటు కీలకమైనటువంటి అంశం వెబ్సైట్ పరీక్షను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలంటూ కూడా కమిషన్ సూచించింది. చైర్మన్ ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఈ కమిటీ సభ్యులు అటు అమెరికా కానీ, వియత్నాం కానీ, మలేషియా లాంటి దేశాల్లో పర్యటించారు. అక్కడటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను చూశారు. అక్కడటువంటి విద్యా విధానాలను చూసి ఈ నివేదిక రూపొందించామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే టీచర్లకు సంబంధించి ఒక అంశం ప్రధానంగా ఈరోజు తెరపైకి వస్తోంది. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షను ఎత్తేయాలని, టీచర్ల నియామక విధానం మార్చాలంటూ కూడా ఈ కమిటీ బృందం చేసినటువంటి ప్రతిపాదనలపైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కొంత కాంట్రవర్సీ కూడా నడుస్తోంది. విద్యా కమిషన్ ఇచ్చినటువంటి ఈ నివేదిక అన్ని వర్గాల్లో కూడా దుమారం రేపుతోంది. అటు నిరుద్యోగులు మండిపడుతున్నారు, ఇటు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఉండాలి. వాస్తవానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. కానీ విద్యా కమిషన్ ఆ నిబంధనకు తూట్లు పడిచిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో కూడా కొంత వివాదాలు వస్తున్నాయి. అసలు విద్యార్థులు ప్రతి కిలోమీటర్కు ఒక స్కూల్ ఉంటే, గవర్నమెంట్ స్కూల్ ఉంటే అందులోకి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? విద్యార్థులు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే హెడ్ మాస్టర్ పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిఫార్సు, ఎంబీఓ నియామకాల్లో కూడా సీనియారిటీ రద్దు లాంటి ప్రతిపాదనలు, ఇవన్నీ కూడా టీచర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు అడ్డంకిగా మారుతాయనేటువంటి భయం కూడా కనిపిస్తోంది. ఇక ప్రాథమిక స్కూళ్ళ విషయానికి వస్తే కనుక ఉపాధ్యాయులను డిఎడ్ అర్హతతో జనరల్గా నియమిస్తూ ఉంటారు. ఆ పోస్టులకు బిఎడ్ అర్హత పెట్టాలన్నటువంటి సిఫార్సులపైన కూడా తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి చాలా అంశాలు ఈ కమిషన్ల వస్తున్నాయి. వాటన్నింటి కూడా మండిపడుతున్నారు. సో దీనిపైన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కానీ, అటు బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు ఇంకొక కామెంట్ ఎక్కువనే చేస్తున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి 2 ప్రొఫెసర్లు మినహా ఈ ఎడ్యుకేషన్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విద్యా కమిషన్ ఏం చెప్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి?